ఒక అందమైన, నిశ్శబ్దమైన అడవిలో ఒక చిన్న తాబేలు జీవించేది. ఇతర జంతువులా కాకుండా ఆ తాబేలకు రాత్రి నిశ్శబ్దం బాగా నచ్చేది. అన్ని జంతువులు నిద్రలో ఉండగా తాబేలు నెమ్మదిగా చంద్రుడి కాంతిలో నడుస్తూ మెరిసే నక్షత్రాలను చూస్తూ ఆస్వాదించేది. ఆ సమయంలో పొదల దగ్గర నుండి ఒక భయపడిన, మృదువైన ఏడుపు శబ్దం వినిపించింది. తాబేలు నెమ్మదిగా అక్కడికి వెళ్లి చూసింది. ఒక చిన్న ఉడుత కందిపిల్ల అడవిలో దారి తప్పింది. మీరు ఎవరు? ఉడుత ఆందోళనతో అడిగింది. నేను తాబేలు, భయపడకురా, నిన్ను నీ ఇంటికి తీసుకెళ్లడానికి నేను ఇక్కడ ఉన్నాను అని తాబేలు మృదువుగా చెప్పింది. ఉడుత కొంచెం శాంతిగా తాబేలు మీదకి ఎక్కింది. నిశ్శబ్దమైన అడవిలో తాబేలు జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడవసాగింది. అంధకారంలో కూడా చంద్రుడి వెలుగు వారికి దారి చూపింది. వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా కలిసి నడుస్తున్నప్పుడు ఆ వెలుగు వారి దారిని ప్రకాశింపజేసింది. నెమ్మదిగా నక్షత్రాల మెరుపు, గాలిలోని సంగీతం వారి ప్రయాణానికి తోడుగా నిలిచాయి. కొద్దిసేపటికి వాళ్ళు ఒక పెద్ద చెట్టు దగ్గరకు వచ్చారు. ఉడుతేంటి దగ్గర. అమ్మా, నాన్న అని కందిపిల్ల ఉడుత అరచింది. దాని తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ బయటికి వచ్చారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు అని అందరూ తాబేలుకు చెప్పారు. తాబేలు ముద్దుగా నవ్వుతూ, ఒక స్నేహితుడికి సహాయం చేయడం ఒక్క రాత్రిని ముగించడానికి ఉత్తమ మార్గం అంది. ఆ తరువాత తాబేలు తన సౌకర్యవంతమైన ఇంటికి తిరిగి వెళ్లి మెరిసే నక్షత్రాల క్రింద నిశ్శబ్దంగా నిద్రపోయింది. మీరు నెమ్మదిగా కదిలినా మీ దయ మిగిలిన వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే శక్తిని కలిగి ఉంటుంది అని గుర్తుంచుకోండి.